నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం గమనించాలి. దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యిర్మీయా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుదాం. యిర్మీయా గ్రంథం 33:6. యిర్మీయా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం 6వ వాక్యం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను చాలు నేను వారిని స్వస్థతపరచుచున్నాను. ఈరోజు నా అంశం, నేను వారిని స్వస్థపరచుచున్నాను. ఎవరు అనారోగ్యంగా ఉంటే వాళ్ళను దేవుడు ఈ దినము స్వస్థపరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యములో కూడా ఇదే మాట ఉంటుంది. చూడండి, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూసినా అనారోగ్యమే. వీళ్ళరా, ఈనాడు చాలా మంది ఏదో ఒక అనారోగ్యంలోనే ఉన్నారు. ఎవరైనా నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పగలరా? చెప్పలేరు. మనిషి రోగిగా మారటానికి గల కారణం ఎవరు? దేవుడా? మనిషి రోగిగా మారటానికి కారణం ఎవరు? మనిషి. ఒక కుమ్మరివాని చేతికి కుండను తయారు చేయుటకు కావలసిన పరికరాలన్నీ ఇస్తే అతడు కుండను తయారు చేసేటప్పుడు పగిలిపోయే కుండను చేస్తాడా? వంకర కుండలు చేస్తాడా? పాడైపోయే కుండ చేస్తాడా? లేదు, ఒక చక్కటి కుండ తయారు చేస్తాడు. అట్లాగే నేను ప్రకటిస్తున్న క్రీస్తు కూడా మనలను తయారు చేసేటప్పుడు అనారోగ్యంగా తయారు చేయడం, ఆరోగ్యంగానే తయారు చేశాడు. విధి విరుద్ధము పనులు చేసి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. పాత్రలు చేసేటప్పుడు లోపము కలిగిన పాత్రగా కుమ్మరివాడు తయారు చేయడు. లోపము కలిగిన పాత్రగా 4 రోజులు వాడి పడేద్దాములే అన్నట్టుగా తయారు చేయడు. 4 రోజులు నేను సృజించిన మనుషుని లోకంలో ఉంచి ఆ తర్వాత పీకేద్దాంలే అన్నట్టుగా దేవుడు సృష్టించడు. ఒక విత్తనమును విత్తేటప్పుడు ఆ విత్తనము 4 రోజుల తర్వాత ఆ చెట్టు పీకేద్దాంలే అన్నట్టుగా విత్తనాన్ని వేస్తామా? దాని ఫలము వచ్చేంత వరకు చూస్తాం. పిల్లరా, దేవుడు కూడా మనిషిని తయారు చేసేటప్పుడు అనారోగ్యంగా తయారు చేయగలరు. మనిషి నిర్మాణము దేవుని ద్వారా జరిగింది. ఎవరి ద్వారా? దేవుని ద్వారా జరిగింది. దేవుడు మనిషిని లోపాలతో, అనారోగ్యముతో తయారు చేయలేదు. కానీ వాక్యం సెలవిస్తుంది, నేను నరులను యథార్థవంతులుగా తయారు చేశాను. అంటే ఆయన తయారు చేసేటప్పుడే యథార్థవంతులుగా తయారు చేశాడు. మొదట చేసిన మనిషికి రోగం ఉందా? వృద్ధాప్యం ఉందా? మరణం ఉందా? లేదు. సౌఖ్యము కలిగి జీవించాలని
వాక్యము సెలవిస్తుంది. సౌఖ్యము అంటే ఆరోగ్యం. అన్ని విషయములో అంటే మనిషికి 3 భాగాలు ఉన్నాయి. శరీరములో ఆరోగ్యంగా ఉండాలి, మూడోది ఆత్మ విషయమై కూడా ఆరోగ్యంగా ఉండాలి. పాపం చేస్తే అనారోగ్యం వస్తుందని బైబిల్ చెప్తుంది. చూపిస్తా అది కూడా మీకు. దేహము దేవుడు మనకి ఇచ్చింది కాబట్టి శరీరం ఎప్పుడు ఆరోగ్యంగానే ఉండాలి. ఈనాడు కొందరు కూర్చుంటే లేవలేరు, లెగిస్తే కూర్చోలేరు. ఏమైంది నాయన అంటే ఆరోగ్యం, ఒంట్లో బాగాలేదు. బైబిల్ కూడా అదే చెప్తుంది. ఇట్లాంటి వాళ్ళు వస్తారు, ఉంటారు, కూర్చుంటే లేవలేరు, నిలబడితే కూర్చోలేరు. ఇప్పుడు మన పూర్వీకులు ఉన్నారు కదా, ఎగ్జాంపుల్గా అమ్మనే తీసుకుందాం. ఆమె ఎన్ని సంవత్సరాలు ఆమెకి? ఎన్ని సంవత్సరాలు మీకు? ఎన్ని సంవత్సరాలు? 74. కింద నుంచి మెట్లెక్కి పైకి వస్తుందంటే దేవుడిచ్చు ఓపిక కదా. ఇప్పుడు మనం వస్తున్నామా 4 సార్లు ఎక్కి దిగితే అమ్మో నేను మాత్రం ఎక్కలేను. దేవుడు మొదటి మనిషిని తయారు చేసేటప్పుడు రోగిగా చేయలా. మొదటి మానవుణ్ణి, మొదటి వ్యక్తిని తయారు చేసేటప్పుడు దేవుడు యథార్థవంతుడిగా చేశాడు. విధి విరుద్ధమై దేవుడు చేయకూడని, చేయవద్దని పని చెప్పినా చేశారు కాబట్టి అప్పటి మొదలుకొని పాపము, శాపము వెంటాడుతూ వచ్చింది. కొందరు ఎండను తట్టుకోలేరు, మరికొందరు చలిని తట్టుకోలేరు, మరికొందరు వానను కూడా తట్టుకోలేరు. ఈనాడు మనము దేవుని సన్నిధిలో నిలబడుతున్నప్పుడు దేవుని వాక్యం మీద ధ్యాస పెడుతున్నామా? నాకు బాగుండట్లేదు, పైదాకా ఎక్కితే నాకు రాలేకపోతున్నా. ఏమండి, బంగారం కావాలంటే 10 మెట్లైనా 10 స్టోర్లైనా, మరి ప్రభు సన్నిధి అంటే అంత అలుసైపోయాడా? అంత అలుసైపోయాడా? ఉద్యోగం కావాలంటే ఎన్ని కోట్లైనా పడతాం, మరి ఆదివారం దేవుని సన్నిధి అంటే రాలేను పాస్టర్ గారు. అంత అలుసైపోయాడా? రోగికి ఉన్నంత కోపం మరి ఎవరికి ఉండదండి. నిలుపు నిదానం రోగికి ఉండదు. చాలా కోపడతాడు, చాలా కోపం వచ్చింది. వాడికి కావలసిన మెడిసిన్ ఇవ్వకపోయినా కోపమే, టయానికి వాడికి వైద్యం చూపించకపోయినా. బీపీ ఉన్నవాడికి 5 నిమిషాలు మెడిసిన్ ఇవ్వటం లేట్ అయితే ఏం చేస్తాడు? అర్థమవుతుందా? నేను నన్ను స్వస్థపరచు ప్రభువా అని ప్రతిసారి ప్రార్థించకుండా చేసేయడానికి ఈ ప్రసంగాన్ని రాశానే. నన్ను స్వస్థపరచు ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా, నన్ను స్వస్థపరచు. అదేందో ఈ స్వస్థత ప్రసంగం రాసేటప్పుడే నేను మూలలో పడాల్సి వచ్చింది. నిజం. నేను శనివారం రాత్రి పడుకోలేదు, నైట్ అంతా ప్రసంగం రాస్తాను, నైట్ అంతా ప్రార్థన చేస్తాను, నైట్ అంతా ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నేను మాట్లాడే మాట 10 సంవత్సరాలకి అర్థం అవ్వాలి, 20 సంవత్సరాలకి అర్థం అవ్వాలి, 70 సంవత్సరాలకి కూడా. ఏదో నిలబడ్డాలని చెప్పేసి వెళ్ళిపోయారు అనుకో, ఏం చెప్పాను ఆయన అంటే ఏమంటాడు? ఏదో చెప్పాడు, వచ్చాడు, మేము 4 కానుకలు ఇచ్చాం, తీసుకున్నాడు, పోయాడు. ఇదేనా? కానుకల మీద బ్రతికేస్తున్నామా? కానుకల మీద బ్రతకడానికి పిలిచాడా సేవకి? లేదు. వాక్యము సెలవిస్తుంది, ఇదొక వాగ్దానం, నేను నిన్ను స్వస్థపరుచుచున్నాను. ఎప్పుడు దాకా అంటే మరెన్నడూ లేని విధముగా శాశ్వతముగా నీవు ఆరోగ్యంగా ఉండేటట్టు మారుస్తున్నాను. పిల్లరా, మానసికంగా కూడా ఆరోగ్యం కావాలని, ప్రాణానికి ఆరోగ్యం కావాలి, శరీరానికి ఆరోగ్యం కావాలి, ఆత్మకు కూడా
చాలా మందిని చూడండి, బయట బాగానే ఉంటాం, శరీరం పక్షంగా బాగానే ఉంటాం, లోలోపల మనాదికి మందే లేదు. ఏంటి ఇంత డల్లుగా ఉన్నావు ఏంటంటే, నా బాధలు నీకు తెలియదులే అన్నా. బాధలు పంచుకుంటే తీరుతాయి కదా, కానీ పంచుకోడు. లోలోపల కొన్నిసార్లు లోలోపల మానసికంగా బాధపడి మరణానికి దారి తీసింది. నేను కూడా అట్టి స్థితికి వెళ్ళా. సేవ విషయంలో నేను ఇది చేయలేను ప్రభు అని కొన్ని సంవత్సరాలు ప్రభు దగ్గర చేశాను. నన్ను ఎందుకు సృష్టించావు, అసలు ఎందుకు పిలిచావు? వెళ్ళా నేను కూడా. చచ్చిపోతే బాగుండు కదా. నా తోడుగా నీవు, నీ నీడలో నేను కలకాలముండాలని, నీతో నేను రానా, నాతో నీ ఉండలేవా? నన్ను పిలిచావు, నీతో నేను రానా? మానసికంగా భార్యాభర్తల మధ్య గొడవలు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఈ మానసికంగా ఆలోచించే సిచ్యువేషన్లో వీడు ప్రార్థన చేయడు. ఇంకా సాతాను గాడు ఎక్కడ కొట్టాడు? ఇప్పుడు శరీరం మీద కొట్ల, డైరెక్ట్ గా ఆత్మ మీద కొట్టాడు. ఈ మానసిక ఒత్తిళ్ల వలన ప్రార్థన చేయడు, చచ్చిపోతే బాగుండు. ఈ మానసిక ఒత్తిడి ఎప్పుడు కలుగుతుందంటే, లోకంలో 100 మంది 100 మాటలన్నా బాధేదు, కానీ ఇంట్లో వాళ్ళు ఒక్క మాట అన్నారంటే వీడు ఉంటాడా? అప్పుడు కలిగింది. ఎవరిని చూసినా లోకమంతా తిరిగి వచ్చిన వీడికి ఏం కనబడింది అంటే, నేను ఒంటరి వాడిని. లోకమంతా ఉన్నా ఇంట్లో వాళ్ళు ఏదైనా అన్నారంటే, నేను ఒంటరి వాడిని, ఒంటరి పక్షి. ఈ మానసిక ఒత్తిళ్ల వలన చచ్చిపోదాము అనిపిస్తుంది. మీరు బాధ ఏంటో, నీ బాధ ఏంటో, నా బాధ ఏంటో నాకే తెలియట్లా. మనోదుఖం కలిగిన వారు కొందరు ఉన్నారు. మనసులోని వేదనను బయట చెప్పుకోలేక లోలోపల కుమిలిపోయే వారు కూడా ప్రశాంతంగా ఉండలేరు. వీరు ఎక్కువ శాతం అనారోగ్యం చెందుతారు. మనోవేదన అనేది శక్తికి మించి ఏదైనా ఎక్కువగా ఆలోచిస్తే మనోదుఖం కలుగుతుంది. ఈ శక్తి లిమిటెడ్ ఉండాలి. ఏదైనా ఆలోచించేటప్పుడు ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత ప్రభు దగ్గరికి రావాలి. నువ్వు నీ అంతటా నీవు ఆలోచించి ఏం పొడుస్తున్నావు చెప్పండి? ఏం చేస్తారు? ఆ మనోవేదన ఎక్కువైపోతున్న కొలది సాతాను గాడు రెచ్చగొడతాడు. ఒరే, నువ్వు బ్రతికి ఉండి ఏం ప్రయోజనం? ఈ బ్రతుకు బ్రతకడం కంటే పోయి చావటం మేలు కదా అని ఏదో ఒక రైల్వే ట్రాక్, ఏదో సముద్రం చూపిస్తాడు. అంటే ఇప్పుడు నీవు నీ శక్తికి మించి ఆలోచించావు కాబట్టి నీకేం కలిగింది? మనోవేదన, మనోదుఖం. ఆత్మీయులు శక్తికి మించి ఆలోచించకూడదంట. మీ గురించి మీరే ఆలోచించుకుంటే నేనెందుకు అంటున్నాడు ప్రభు. నీ చింత యావత్తు నా మీద మోపం అంటున్నప్పుడు మన గురించి మనమే ఎందుకు అంతలా ఆలోచించుకుంటున్నాం? ఎక్కువ పర్సెంట్ మనమే, ఎక్కువ శాతం మన గురించి మనమే ఆలోచించుకుంటాం. నేను డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలి, స్టార్ అవ్వాలి. తిరిగి చూసుకుంటే ప్లేట్లో 4 మెతుకులు కూడా నూకలన్నం కూడా ఉండదు. ఈ అంత ఆలోచన దేనికి? నీవు ఆలోచిస్తున్నావంటే దేవునికి పని అప్పగించట్లేదని అర్థం. నీ సొంత తెలివితేటల మీద, సొంత క్రియల మీద, సొంత ఆలోచనల మీద నీవు ఆనుకున్నావు, కానీ దేవుని
వైపు మాత్రం నీవు తిరగట్ల. నీవు విశ్వాసివి కాదు, అవిశ్వాసం అంటున్నాడు దేవుడు. నాకు బాధ ఉంటే నేను మా నాన్నకి చెప్తా, మీకు బాధ ఉంటే మీ అయిన వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా బాధ కలిగింది అనుకో, ఎవరికి చెప్పాలి? మరి ఎవరికి చెప్తున్నావు? లాజిక్ కదా. ఎవరికి చెప్తున్నావు? చిన్న బాధ కలిగింది, పరిగెత్తుతూ 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 రాయి తగిలి కింద పడ్డాడు, రక్తం వస్తుంది, అమ్మ రక్తం వస్తుంది అని వెళ్తాడు. తల్లి ఉన్నది కాబట్టి వెళ్తాడు. లేకపోతే వాడికి వాడో ఏదో ఒక వైద్యం చేసుకుంటాడు. ఇప్పుడు నీ అంతటి నీవే డిసిషన్ తీసుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు నీకు ఎవరు లేరు. ఇప్పుడు నువ్వు సాతాని సంబంధివి కాదా? ఇప్పుడు దేవుడు అనే తండ్రి అనే ఒక వ్యక్తి ఉన్నారు కదా. ఇప్పుడు నీ సమస్యలు, బాధలు, శోధనలు, అవమానాలు, నిందలు అన్నీ ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థనా పూర్వకంగా పంచుకుంటే దానికి ఆయన ఏం చేయాలో అది చేస్తాడు. నువ్వు చెప్పట్లేదు అంటే నీ దృష్టిలో దేవుడు లేడనే కదా. నా మాట అర్థమవుతుందా? లేడనే కదా అర్థం. ఆలోచించు. చెట్టంతా బాగుండి కింద వేరులో ఏదైనా లోపం ఉందనుకో, ఆ చెట్టు ఎక్కువ రోజులు బ్రతుకుతుందా? మనిషి అంతా బాగుండి లోపల ఏదో ఎవరికి చెప్పుకోలేని మనోవేదన ఉంటే అతడు వర్ధిల్లుతాడా? సౌఖ్యంగా ఉండగలడా? ఈనాడు అనారోగ్యము కలుగుతుందంటే కారణము నీవు దేవుని సన్నిధిలో అప్పగింపబడట్లేదు. నీ అంతటా నీవే స్వంత నిర్ణయాలు. మాటకు ముందు నేను భక్తుణ్ణి, నా అంతటి విశ్వాసి లేడు, నా అంతటి పాదిరి లేడు. నిజమండి. కీర్తనకారుడు అంటాడు, పలుమార్లు చెప్తాడు, ఏమన్నా తెలుసా? నా ఆత్మ ఉల్లసించుచున్నది, నా ఆత్మ సంతోషముగా ఉల్లసించేటట్లు నన్ను నీ సన్నిధిలో పరవశింపచేయి అంటాడు. నేను రోజు బాధపడాలి ప్రభు అని అన్నాడా? నా జీవితంలో ఉల్లాసము రెట్టిపోతుంది. నేను ఉల్లసింపబడాలి. ఉల్లసించి గంతులు వేసి ఆనందపరులుగా మనం మార్చబడాలని నా దేవుడు మనలందరినీ ఈ స్థలంలో కూర్చుండబెట్టాడు. చూద్దామా? స్వస్థతలు 2 రకాలు, గుర్తుపెట్టుకోండి. స్వస్థతలు 2 రకాలు. ఇప్పుడు సరిగా వినకపోయి అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ వినండి. నేను మళ్ళీ 4 సార్లు వింటా నేను చెప్పిన ప్రసంగమే. నేను మళ్ళీ వింటా. ఇంటికి వెళ్ళి 4 సార్లు వింటా. రోజుకొకసారి నా ప్రసంగాన్ని నేనే రిపీట్ చేసుకుంటా. చెప్పినోడు దాన్ని పాటించకపోతే నేను మీకు చెప్పి నేను పాటించలేదనుకో, నేను చెప్పిందంతా వ్యర్థమవుతుంది. స్వస్థతలు 2 రకాలు. ఒకటి అద్భుత స్వస్థత, అద్భుతాల కొరకు జరిగే స్వస్థత. రెండవది దైవిక స్వస్థత. అద్భుత స్వస్థత చాలా మంది దీని ఎక్కువ ప్రయారిటిస్తారు. ఒక రోగిని తీసుకొచ్చారు, ఇప్పుడు ప్రార్థన చేశాను, ఇప్పుడు అతడు స్వస్థపరచబడ్డాడు, ఇంటికి వెళ్ళాక కూడా జ్వరం వచ్చింది అనుకో, ఇదే స్వస్థత? అద్భుత స్వస్థత అంటే చాలా మంది అద్భుతాల కొరకే వస్తారు, కానీ మనసు మాత్రం దేవునికి. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను స్వస్థపరిస్తే మరెన్నడూ లేని విధముగా నువ్వు మార్చబడతావు. మరలా నీకు అనారోగ్యం, మరలా సాతాను గాడు నీ దగ్గరికి రాడు. ఎగ్జాంపుల్కి ఒక అమ్మాయికి దయ్యం పట్టింది అనుకుందాం, దాన్ని దరిమి కొట్టాం, మరలా అది వస్తుందంటే ఇది దైవిక స్వస్థత కాదు అని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లా. విత్ రిఫరెన్స్ అన్నీ చూపిస్తా మీకు.
అద్భుత స్వస్థతల కొరకు ఈనాడు మానవుడు పరితపిస్తున్నాడు. ఆ సేపటి సంతోషం కావాలనే కోరుకుంటున్నాడు, కానీ జీవితాంతము సంతోషం కావాలని కోరుకోవట్లేదు. అద్భుత స్వస్థత తాత్కాలికం, అది ఆసేపటికి. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీకు నిత్య సంతోషం ఇవ్వాలనుకుంటున్నాను. నిత్య సంతోషం, నిత్య ఆరోగ్యం, జీవితకాలం అంతా ఆరోగ్యవంతునిగా మార్చాలనుకుంటున్నా. జీవితకాలం అంతా ఆరోగ్యంగా నువ్వు మారాలంటే ఈ అద్భుత స్వస్థతల వైపు నువ్వు పరిగెత్తవద్దు. యేసయ్య వెంబడి అద్భుతాలు చూడడానికి కొందరు వచ్చారు. అద్భుతాలు చేస్తే బాగుండు, అద్భుతాల కోసమే మందిరానికి వచ్చే భక్తులు లేకపోలేదు. ఆ మాట ప్రభువే అన్నాడు. నేను ఏదో చేస్తానని ఆసేపటి సంతోషం కొరకు నన్ను వెంబడిస్తున్నావా పేతురు? నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నీలో ఇట్టి విశ్వాసం ఉంటుందా? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? మంచి మాటలు చెప్తే మంచి బోధకుడు, రోగులు వస్తే వారిని స్వస్థపరిస్తే మంచి డాక్టరు, ఎక్కడైనా గొడవలు వస్తే తీర్పిస్తున్నాను కదా తీర్పరని అనుకుంటున్నావా? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నేను అద్భుతాలు చేయడానికి లోకానికి రాలేదు, పాడైపోయిన నీ జీవితాన్ని మరలా కట్టుటకు, నీ కొరకు ప్రాణం పెట్టుటకు వచ్చాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 18వ వాక్యంలో అపోస్తుడైన పౌలు చాలా చక్కగా అంటాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 'నా సహోదరులారా' 15:18 ఏలైనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను కాబట్టి తర్వాత చదువుకోండి చాలు. దైవిక స్వస్థత అంటే శాశ్వతముగా అనారోగ్యం రాధిక, శాశ్వతముగా స్వస్థతది. జీవిత కాలం అంతా నీవు ఆరోగ్యంగానే ఉంటావు. ప్రభువు గాని మమ్మల్ని ముట్టి స్వస్థపరిస్తే ఇక జీవితంలో ఆరోగ్యం అనారోగ్యం. నేను అనుకున్నా, నేను అట్లాగే రాసుకున్నా అక్కడ, ప్రభువు నన్ను ముట్టి స్వస్థపరిస్తే జీవితంలో నాకు ఇంకా అనారోగ్యం రాదు. ఒకవేళ అనారోగ్యం వచ్చినా నీ మనసు అంతా ఎక్కడ గోచరించిందో తెలుసా? ఈరోజు ఎందుకు వెళ్ళాలి నేను దేవుని సన్నిధికి? అది అంత బలహీనతలో ఉన్నా అదే అనిపిస్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వాక్యాన్ని చూడండి. 15వ అధ్యాయం 25వ వాక్యం. కనాను పట్టణము నుండి ఒక కనాను స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చింది. తన కుమార్తె దురాత్మ చేత బాధపడుతుందని వచ్చి మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడగగా, అక్కడ ఆగండి. ప్రభువా నాకు సహాయము చేయమని ఆమె అడుగుతూ ఉంటే యేసయ్య ఆమెను పట్టించుకోలేదు. మరలా ఆమె అడుగుతుంది, నాకు సహాయం చేయను ఆయన అంటే, అప్పుడు యేసయ్య అంటాడు, పిల్లలు రొట్టెలను తీసి కుక్క పిల్లలకు వేయమంటావా? అట్టి పని యుక్తమైనదేనా? పిల్లల స్వస్థతను యేసయ్య పిల్లల రొట్టెగా మార్చాడు. అక్కడ 26 నుంచి 28 వచనాలు చదువుకుంటే,
పోల్చుకుందో తెలుసా? నిన్ను నమ్ముకున్న వారందరూ నీ పిల్లలు. ఇప్పుడు నేను నమ్ముకోలేదు కదా, నేను కుక్క పిల్లని. ఇప్పుడు అక్కడ అదే, నిన్ను నమ్ముకున్న వారందరూ నీ పిల్లలే. ఇప్పుడు నేను నమ్ముకోలేదు కదా, నేను కనాను స్త్రీని కదా, నేను కుక్క పిల్లని. ఆమె అంగీకరించింది. అక్కడ దేవుడు మాట్లాడిన ఆ తాత్పర్య భేదానికి ఆమె ఎట్లా రియాక్ట్ అయిందో చూడండి. నేను అన్నాను అనుకో, మీకు రేపటికి నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? ఆమె అక్కడ బాధపడలా. నిన్ను నమ్ముకున్న వారందరూ నీ పిల్లలయ్యా, నీ బిడ్డలే. నేను నువ్వు ఎరుగలేదు కదా, నువ్వు అద్భుతం చేస్తావని నీ దగ్గరకు వచ్చాను. నేను ఒక అన్యురాలి కదా. నిజమే, నేను కుక్క పిల్లని. అక్కడ అంటాడు, కనుక నేను కుక్క పిల్లలని పోల్చుకుంది. తను తాను పోల్చుకున్న తర్వాత, పిల్లలు అంటే ప్రభువును నమ్ముకున్న వారని ప్రభు చెప్పినాడు. పిల్లరా, ఆ పిల్లలు తిని మిగిలిన ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలైనా నాకు ఈ ప్రభువా. అట్లాగే రాయబడిందా? 26వ వచనం నుండి చదవండి. కాదు కదా, నా పిల్లలకి ఇచ్చే ఈ స్వస్థత వరాలు అన్నీ, నా బిడ్డలను స్వస్థపరిచే నేను, నా బిడ్డలకు కలిగే ఈ స్వస్థతలన్నీ నీకు కలగటం యుక్తం కాదు కదా. కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. అటు భాగ్యమైన నాకు అయ్యా. అందుకు యేసు, నీ విశ్వాసము చాలా గొప్పది. మొదటిగా ఏమనుకున్నావు? నిన్ను నీవు కుక్క పిల్లగా పోల్చుకున్నావు. తర్వాత ఏమన్నావు? నీ పిల్లలు తిని బల్ల మీద నుంచి కింద పడతాయి. మనం అన్నం తినేటప్పుడు కొంతమంది మెతుకులు కూడా కింద పడకుండా తింటారు. కొన్ని చోట్ల పల్లెటూరులో ఏం చేస్తారంటే బయట కూర్చొని అన్నం తింటారు. అప్పుడు ఏం చేస్తారు? టమాటా ముక్క తీసి, కూరగాయల ముక్కలు తీసి అట్లా పడేస్తే వాటిని కుక్కలు కానీ, కోళ్ళు కానీ, పక్షులు కానీ వచ్చి తీసుకొని పోతాయి. ఇప్పుడు ఈమె అంటుంది, కనాను స్త్రీ అంటుంది, అయ్యా కుక్క పిల్లలు ఆ మిగిలిన ఆ యొక్క ముక్కలైనా నాకు ఇవ్వు, ఆ కొద్దిగా స్వస్థత అయినా నా బిడ్డకి ఇవ్వండి, బ్రతికించుకుంటాను. ముక్కలనే అద్భుతము కాదు, కానీ మీకు కావలసింది రొట్టె. ఈ దైవిక స్వస్థత సంపూర్ణంగా నాకు కలగాలని నేను ఆశతో వచ్చాను. అని నీవు పిల్లలకు ఇచ్చేది రొట్టె, కుక్క పిల్లలకి ఎట్లా ఇవ్వగలను? ఇప్పుడు నేను సంపూర్ణంగా నీ వైపు మారాననుకో, నాకు ఈ సంపూర్ణ స్వస్థత కలుగుతుంది కదా. ఇప్పుడు నీ స్థితి కుక్క పిల్లల స్థాయిలో ఉందా, లేదా దేవుని బిడ్డలుగా దేవుని ప్రజలుగా ఎదుర్కొంటావా? ఇంకో మాట చెప్పనా? మేడగదిలో 120 మంది ప్రార్థన చేసేటప్పుడు ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. అదే పరిశుద్ధాత్మ. వాళ్ళందరూ బాప్తిసాలు తీసుకోలే పొందారు అనుకుందాం. ఇప్పుడు కొన్నేళ్ళ ఇంటిలో కూడా పరిశుద్ధాత్మ వచ్చిందా రాలేదా? ఇప్పుడు కొన్నేరు బాప్తిసం తీసుకున్నాడా? కొన్నేళ్ళు ఎవరు? ఒక అన్యుడు, మిలిటరీ ఆఫీసర్, ఒక అన్యుడు. అంటే పక్షపాతం ఉందా? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నాకు ఆసక్తి చూపే విషయములో నీవు పరిశుద్ధాత్మను అంగీకరించాలి, కానీ దాన్ని త్రోసిపుచ్చుతున్నావు. చాలాసార్లు నాకు
ఆసక్తి చూపే విషయంలో డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతున్నావురా, నా దగ్గరికి రావేంటి? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న వాక్యాన్ని నీవు నమ్మట్లేదు. ఇప్పుడు కొర్నేలి ఇంటిలో దిగిన అభిషేకం, ఆ పరిశుద్ధాత్మను కొర్నేలి ఆ పేతురు వెనక సేవకులు వచ్చారు, విశ్వాసులు వచ్చారు, వారందరూ అంగీకరించారు. కొర్నేలి అన్యుడు అయినప్పటికీ అతడు బాప్తీసం తీసుకోకపోయినా అతని మీద దేవుని ఆత్మ వచ్చిందని వాడు అంగీకరించారు. మరి ఈరోజు నువ్వెందుకు అంగీకరించట్లా వాగ్దానాన్ని ఎందుకు నమ్మట్లేదు? ప్రార్థన చేసి చూడు, నీ జీవితం ఎట్లా మార్చుతాడు దేవుడు. ఆరోగ్యదాయకంగా మనం మార్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక్క 3 మాటలు నేను తెలియజేసి వాటిని ముగిస్తా. కొద్దిగా చెప్తా, లోతుగా ఏం చెప్పను. లోతుగా రాశాను నేను ప్రసంగం. ఒక మాట వచ్చి 5 పేజీలు రాశాను. అంటే బైబిల్ మొత్తం రిఫరెన్స్లు అన్నీ ఎతికి రాశాను. లోతుగా చెప్తే మీరు నన్ను అంటారన్న విషయం నాకు బాగా తెలుసు. కొద్దిగా అట్లా టచ్ చేసి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం. మీరు ఎంత త్వరగా చదివితే నేను అంత త్వరగా ముగిస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన. ఇప్పుడు స్వస్థత కలగాలంటే ఏం చేయాలి? ఇది అభిషేక్ చెప్పింది కాదు కదా. ఇప్పుడు దాన్ని డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు కదా, ఒప్పుకోవచ్చు కదా. ఇప్పుడు పాపాలు ఏ వ్యక్తి అయితే ఒప్పుకోకుండా ఉంటాడో వాడు అస్వస్థతగా ఉన్నాడని భక్తుడు చెప్తున్నాడు. అంటే నీ పాపాలు క్షమింపబడాలి. నీ పాపాలు క్షమింపబడితేనే నీవు స్వస్థపరచబడతావు. పాపాలు క్షమింపబడకపోతే, నీలో పాపము దాగి ఉంటే నీవు ఇంకా అనారోగ్యంగానే ఉంటావు. అద్భుత స్వస్థతలు కూడా నీ జీవితంలో పని చేయవు. నీ పాపము క్షమింపబడితే తప్ప నీకు స్వస్థత కలగదు. చాలా చక్కగా రాశాడు. మీరు ఒకరి కొరకు మరొకరు ప్రార్థన చేసుకోండి. మీ పాపములను దేవుని ఎదుట ఒప్పుకోండి. మీకు స్వస్థత కలగాలి అంటే మీ పాపములను మీరు విడిచిపెట్టండి. అప్పుడు అవి క్షమింపబడతాయి. తెలిసి చేసిన పాపాలు కొందరు విడిచిపెడతారు, తెలియకుండా దాస్యంగా గోప్యంగా నేను చేసే పాపం ఎవడికి కనబడట్లేదులే అని అనుకొని తనలో తాను వారిలో వారు దాచిపెట్టుకున్న వారు ఉన్నారు. వారు జీవితాంతం మంచాన్ని అతుక్కొని ఉంటారు. ఒక వ్యక్తిని దేవుడు స్వస్థపరచాలి అంటే పాపపు ఒప్పుకోలు మొదట కుదరాలి. పాపాన్ని ముందు ఒప్పుకుంటే తర్వాత స్వస్థత కలుగుతుంది. పాపాలు ఒప్పుకోకుండా స్వస్థత కలిగిందా? మీరు గమనించండి. రాను రాను లోతుగా అర్థమైంది. హిజ్కియా చూడండి, హిజ్కియాకి ఏమెక్కువ? గర్వం ఎక్కువ. యెషయా వచ్చి అంటాడు, నీకు మరణకరమైన రోగం పట్టింది. ఇప్పుడు ఈ రోగం నుండి నీకు విడుదల కలగాలి అంటే, నీవు బ్రతకాలి అంటే విడిచిపెట్టవలసింది గర్వం. దాన్ని విడిచిపెడితే నీకు అది కదా. ఇప్పుడు పాపాన్ని నీవు విడిచిపెడితే నీకు ఆరోగ్యం కలుగుతుంది. ప్రతి రోగం వెనుక ఒక పాపం ఉంటుంది. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వాక్యములో ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేసిన 19 మంది రాజులు ఉన్నారు.
యూదా రాజ్యాన్ని పరిపాలన చేసిన వారు ఒక 20 మంది ఉన్నారు అనుకుందాం. వారు యథార్థంగా పరిపాలన చేసినంత కాలము ఆరోగ్యంగా ఉన్నారండి. ఎప్పుడైతే వారు యథార్థంగా పరిపాలన చేయకుండా దేవునికి వ్యతిరేకంగా పరిపాలన చేశారో దేవుడు వారిని మొత్తాడు. మొత్తటం అంటే ఏం చేశాడు? మొత్తటం అంటే చంపేశాడు. చదవండి ఒకసారి 9వ అధ్యాయం 1వ వాక్యం. ఆయన మార్గమున పోవుచుండగా ముట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాడు? ఇప్పుడు అతడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాడు? వాళ్ళ అమ్మ చేసిందా? వాళ్ళ నాన్న చేశాడా? లేదా వీడు పుట్టుకతోనే పాపం చేసి వచ్చాడా? అదే ఉంటుంది స్టోరీ అంతా, అదే ఉంటుంది. ఎవరు చేస్తే ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు? ఎవడు పాపం చేస్తే వీడు కుంటోడుగా పుట్టాడు? ఎవడు పాపము చేస్తే వీడు కుష్ఠరోగి అయ్యాడు? పిల్లరా, ఆ 40 మంది రాజులు యథార్థంగా పరిపాలన చేసినంత కాలం రాజ్యము సుభిక్షంగా ఉంది, సుఖ సంతోషాలతో ఉంది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరేశారో, దేవుని కోపాన్ని వారి మీదకి వచ్చేసి దేవుడు వారిని మొత్తటం ప్రారంభించాడు. అన్ని రిఫరెన్స్లు ఇవ్వడానికి టైం లేదని చెప్పుకుంటూ పోతున్నాను, అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. నోట్స్ కావాలంటే నా దగ్గరికి రండి, ఇస్తాను. దేవుడు వారిని మొత్తటము, అందుకంటాడు పాదములలో జబ్బు, పాదాల్లో పుట్టిందంట జబ్బు. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని చూడండి. తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, బుద్ధి జ్ఞానము నా కోటవని నిజంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. చదువుతారా? అటు తర్వాత అక్కడ ఆగండి. బెతెస్దా అనే కోనేటి దగ్గర 38 ఏళ్ల నుండి ఒక వ్యాధిగ్రస్తుడు పడి ఉన్నాడు. ఇప్పుడు ఇతని వయసు 38 ఏళ్ళు అంటే యేసు ప్రభు వయసు ఎంత? 33. అంటే యేసు ప్రభు పుట్టుకకు మునిపే వీడు వ్యాధిగ్రస్తుడు. 38 ఏళ్ల నుండి ఇతడు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. ఈడు ప్రభు వెళ్ళి నీవు స్వస్థత నొందగోరుతున్నావా అని అంటే వాడు అంటాడు, ప్రభువా అవునని అనాలి కదా. వాడు ఏం చేశాడంటే సాకులు చెప్పడం ముందు స్టార్ట్ చేశాడు. ప్రభువా దూకుదాము అనేసరికి దేవదూత వస్తుంది, నీళ్లు కదిలేస్తుంది. దూకుదాము అనేసరికి ఎవడో ఒకడు పడేస్తున్నాడు, పడిపోతున్నాడు. ఇప్పుడు నేను మాత్రం అక్కడే కూర్చుంటున్నాను. నాకు అర్థం కాదు, అక్కడ కూర్చొని బీడీలు సిగరెట్లు చుట్టాలు తాగటం కంటే కొద్ది 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 పాకుతూ పోతే ఆ కోర్టులో పడతాడు కదా, పడతాడు లేదా? పరుపు తెచ్చుకున్నాడు. పరుపు తెచ్చుకొని చక్కగా ఆడ కూర్చొని కాలు మీద కాలేసుకొని బీడీలు సిగరెట్లు తాగటం కంటే కొంచెం నడిస్తే ఆ కోరిట్లో పడతాడు. ఇదంతా కాదు వాడి ఆలోచన. దేవదూత వస్తుంది, ప్రభువా నీళ్లు కదిలిస్తుంది, నేను వెళ్ళి పడే లోపు ఇంకోటి వచ్చి పడిపోతున్నాడు, నేనేమో ఆగిపోతున్నాను. అప్పుడు ప్రభు అంటాడు, అసలు నీకు స్వస్థత పడాలన్న ఆలోచన ఉందా? లేకుండా ఈడెందుకు కూర్చుంటా ప్రభువా? ఆలోచన ఉంది కదా, ఉంది కాబట్టి ఇక్కడ
వచ్చున్నా, అయితే నీ పరుపెత్తుకొని పరిగెత్తు నువ్వు. ఇప్పుడు చేటు ఎక్కడొచ్చింది? చేటు సమస్య ఎక్కడుంది? పరుపు దగ్గర ఉంది సమస్య. కాలు మీద కాలేసుకుంటున్నాడు, దర్జాగా పడుకుంటున్నాడు వచ్చే పోయే వాళ్ళ దగ్గర. ఇప్పుడు వాడికి దిగులుందా? బాధ ఉందా? సమస్య ఉందా? ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఓరే నాకు అనారోగ్యం వచ్చింది, నా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారన్న ఆలోచన ఏమైనా ఉందా వాడికి? చక్కగా పరుపోటు తెప్పించుకున్నాడు, ఏమైనా కావాలంటే ఒకళ్ళని బాడీ గార్డ్ని పెట్టుకున్నాడు, కాలు మీద కాలేసుకుంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. అందుకే ప్రభు రావడం ఒకటే మాట అన్నాడు, అసలు నీకు స్వస్థత పడాలన్న ఆలోచన ఉందా? స్వస్థత పడాలన్న ఆలోచన కానీ నీకుంటే 38 ఏళ్ల నుండి నువ్వు ఇక్కడ ఉండవు. ఎప్పుడో స్వస్థత పడేవాడివి. చూడండి, రోగులు ఆరోగ్య సూక్తులు ఎక్కువ చెప్తారు కానీ వారు మాత్రం ఆరోగ్య సూక్తులు పాటించరు. ప్రభు అంటారు, నీవు స్వస్థత పొందాలి అని అనుకుంటే తూత వచ్చి నీళ్లు కదిలించింది, నా ముందు అక్కడెళ్ళి దూకాడు అని సాకులు చెప్పవురా నాయన. కొద్ది పాకుతూ పోయేసరికి ఒకవేళ ఆ కోనేటి అంచునైనా నువ్వు గదిలి కూర్చుంటే ఏ రాయో రప్పో తగిలి దాంట్లో పడేవాడి. అసలు నీకు స్వస్థత పడాలన్న ఆశే. ఎంతసేపటికి చెట్టు కింద కూర్చున్నా దర్జాగా, పరుపోటి వేసుకున్నాను దర్జాగా కూర్చున్నాను, వచ్చేవాడు పోయేవాడు కొంచెం పెడుతున్నాడు తింటున్నాను, అబ్బాయి ఎంత హాయిగా ఉందిరా. మళ్ళీ స్వస్థత పడితే పనికి పోవాల్సి వచ్చింది. ఏంటి? స్వస్థపరచబడితే పని పోవాల్సి వచ్చింది, కష్టపడాల్సి వచ్చింది. అని ఎంత దర్జాగా కూర్చున్నావురా, నీ పరిపెత్తుకొని పరిగెత్తు అన్నాడు ప్రభు. కాదా? ఇప్పుడు చదవండి అక్కడ, మరి ఎక్కువ కీడు నీకు రాకమునుపే. అసలు ఇక్కడ కూర్చొని ఇంకా నీవు పాపము చేయకుండా అంటే వాడు అక్కడ కూర్చొని కూడా పాపం చేస్తున్నాడు. వాడి కలిగిన కుష్టి రోగం ఏంటి, వాడు ఉన్న పరిస్థితి ఏంటి, అక్కడ కూర్చొని వచ్చే పోయే వారి దగ్గర వాళ్ళను కామెంట్ చేస్తూ వాళ్ళు ఇచ్చేది తింటూ, వీడికి బాగా వాళ్ళని ఆశ లేదు, ఆలోచన అంతకంటే. కొంతమంది అనుకుంటారు నేను అనారోగ్యంగా ఉంటేనే బాగుండు. ఎందుకు? ఇంట్లో వాడు బయటికి వెళ్ళినప్పుడల్లా 1 కేజీ ఆపిల్, 1 కేజీ దానిమ్మ పళ్ళు, తిండి కోసం అనారోగ్యపు సమస్యకు సాకు చెప్పుకొని బ్రతికే వాళ్ళ ఇళ్లలో లేకపోలేదు. లేరంటారా? నేనైతే ఏళ్ళను చూపిస్తా. బాగవలనైనా ప్రార్థన చేయరా బాగుపడతావంటే, ఎందుకో పాస్టర్ గారు మోకాళ్ళు వేస్తుంటే నిద్ర వచ్చేస్తాను. వీడికి బాగోవాలన్న ఆలోచన కానీ ఆశ కానీ, వీడు అట్లాంటి వాడే. ఒకరోజు ఏంద్రా ఇన్ని రోజుల నుంచి జ్వరం అంటున్నావు అన్నా. ఇప్పుడు నేను బాగైపోయాను అనుకో, మా నాన్న కాయలు అడగలన్నా. ఏంటంట, నేను అనారోగ్యంతో ఉంటే అన్న ఏదైనా తినగలను, చేయగలను. గమనించండి, వాక్యం సెలవిస్తుంది, మరి ఎక్కువ కీడు నీకు కలగక మునిపే నీ పరుపెత్తుకొని పరిగెత్తు. నీవు పాపమును మరలా చేస్తే మరి ఎక్కువ రోగి అవుతావు. పాపాలు చేసావు, ఒప్పుకున్నా, విడిచిపెట్టావు, మరలా పాపం చేసావు అనుకో, మరి ఎక్కువ రోగం వచ్చింది. రోగం చాలా మంది రోగం వెనుక ఉన్న పాపాన్ని దాచుకుంటున్నారు, కానీ పాపాన్ని దాచుకోకుండా ఒప్పుకునేటప్పుడు మాత్రం వారి జీవితాన్ని ప్రభువుకు అర్పణగా అర్పించట్లేదు. ప్రభువా నిన్ను నమ్ముకొని కూడా ఈ కుంద్రాగాలు మాత్రం మామూలుగా నిన్ను నమ్ముకొని కూడా నేను అనారోగ్యంగా ఉన్నా, నా జీవితంలో మేలు చేయి అని ప్రతి ఆదివారం వాడు ప్రార్థన చేపిస్తాడు, కానీ మిగతా రోజుల్లో వాడు మాత్రం ప్రార్థన చేయడు. బైబిల్లో
ఆసా రాజు, ఆసా అనే ఒక రాజు ఉన్నాడు. అలాగే ఆకాను వలె పాపాన్ని దాచుకున్నవాడు కూడా ఉన్నాడు. ఆకాను అనుకుంటాడు, పాపము దాచుకుంటున్నా కదా, ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని ఆ పాపాన్ని దాచుకుంటున్నాడని మెలకుండా ఉండట్లేదు, మరలా పాపం చేస్తున్నాడు. ఆదాము హవ్వలను కూడా చూడండి, పాపం ఎక్కడ బయట పడుతుందేమోనని వాళ్ళు ఏం చేశారు? దాక్కున్నారు. చిన్న పాపం అయినా పెద్ద పాపం అయినా పాపమే కదా. చిన్న చేశావో పెద్ద చేశావో పాపమే. పాపం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో పాపముతో పాటు రోగము కూడా నీ జీవితంలోకి, నీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆసా అనే రాజు ప్రారంభంలో బాగా పరిపాలన చేశాడు. చివరి దశలో సాక్ష్యాన్ని పాడు చేసుకున్నాడు. అందుకే అతనికి పాదములలో, ఇందా చెప్పినా కదా రాజుల గురించి, అతనికి పాదములలో జబ్బు పుట్టింది. జబ్బు పుట్టిన దేవుని దగ్గరికి రాలేదండి. దేవుడు కూడా ఈడు నన్ను మొరపెట్టట్లేదు కదా అని విడిచిపెట్టేశాడు. హిజ్కియాను కూడా చూస్తాం యెషయా గ్రంథంలో. గర్వముతో పొంగిపోతున్నాడు. పొంగే పాలు పొయ్యి పాలు అవుతుంది. అహంకారము గర్వములో విర్రవీగుతున్నాడు. మరణకరమైన రోగము తన శరీరములో ప్రవేశించేంత వరకు అతని గర్వాన్ని చంపుకోలేకపోయాడు. యెషయా వచ్చి అంటాడు, హిజ్కియా, మరి కొద్ది రోజుల్లో నువ్వు మరణం పొందబోతున్నావు అంటే వెంటనే తన ఇంటిని శుభ్రపరుచుకొని, హృదయాన్ని శుద్ధి చేసుకొని, వెలిగించుకొని, గోడ తట్టున తిరిగి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీ సన్నిధిలో నేను యథార్థముగా నడిచిన ఆ సమయములను జ్ఞాపకం చేసుకొని నా ఆయుష్ను పొడిగించు. నేను నా గర్వాన్ని విడిచిపెట్టేస్తున్నాను. విడిచిపెట్టాడు కాబట్టి మరలా దేవుడు తన ఆయుష్ను పొడిగించాడు. ఆసారాజు విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు అతన్ని మూసివేశాడు. ఈరోజు నీ పాపాన్ని విడిచిపెట్టవా? విడిచిపెట్టకపోతే నీవు చచ్చేంత వరకు అనారోగ్యముతోనే ఉంటావు. కాళ్ళు నొప్పులు ఒక రోజు, కీళ్ళు నొప్పులు ఒక రోజు, తలనొప్పి ఒక రోజు, ఇంకో నొప్పి, జ్వరం, ఇది అది మొత్తం గుంపుగూడై సాతానుగాడు కలుగజేస్తూ దేవునికి నిన్ను దూరం చేసి, నీ చేత దేవుడు అంటాడు కదా, మరి ఎక్కువ కీడు నీకు కలగక మునిపే నా దగ్గరకు వచ్చి నీ పాపాన్ని ఒప్పుకో. ఇంట్లో అందరికి ఒకేసారి అనారోగ్యం వచ్చిందనుకో, చాలా మంది అనుకుంటారు విధి విరుద్ధం, ప్రకృతి పరంగా అనుకుంటారు. కాదు, పాపం ఎక్కువైపోతే అనారోగ్యం కలిగింది. అది సిగ్నల్ ఇచ్చింది. బైబిల్లో ఉంది అదే మాట. నీకు సిగ్నల్ ఇవ్వాలంటే పాపం ఎక్కువయ్యే కొలది రోగము కూడా ఎక్కువ అవుతుంది. ఈరోజు నేను నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాను. నీ పాపాలు నా పాదముల దగ్గర ఒప్పుకుంటారా? చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములన్నిటినీ విడిచిపెట్టిన ఎడల ఆకాశము నుండి విని ఇప్పుడు ఏం చేస్తాడంట? ఆకాశము నుండి నీ ప్రార్థన విని నీ పాపమును క్షమించి నీ దేశమును స్వస్థపరుస్తాడంట. ఇప్పుడు అనారోగ్యం నీ ఒక్కడికి కాదు, నీ కుటుంబానికే కాదు, నీ దేశం అంతటికి
కరోనా ఎందుకు వచ్చింది? అన్యుల వలన వచ్చిందని చాలా మంది అనుకుంటారు. క్రైస్తవుల వల్లనే వచ్చింది. విధి విరుద్ధంగా ప్రవర్తిస్తే దేవునికి అన్యులైనా క్రైస్తవుడైనా ఒకటే. తీర్పిచ్చే విషయంలో నేను అస్సలు వెనకాడని అంటాడు ఆయన. కొంచెం మారతారేమోనని షాక్ ఇచ్చాడు, కానీ రాకడనేది షాక్ లా ఉండదు, మృంగేసింది. పులి దగ్గరికి వెళ్ళి నాట్యం ఆడామనుకో ఏం చేసింది అది? భలే మంచోడి అంటదా, ఆకలికి దొరికామని మింగేస్తుంది. అట్లాగే పాపము పెరిగే కొలది రోగం కూడా పెరుగుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 27వ వాక్యం, రెండో మాట చెప్తాను. ఎవరి మనస్సు దేవుని వైపు తిరుగుతుందో వారు స్వస్థత పరచబడతారు. ఈనాడు చాలా మంది యొక్క మనస్సు హాస్పిటల్ వైపు, హాస్పిటల్ చుట్టూ, జాతకాలు చెప్పేవారి చుట్టూ, భూత వైద్యుల చుట్టూ తిరుగుతున్నారు, కానీ దేవుని వైపు వారి హృదయాన్ని తిప్పుకోలేకపోతున్నారు. మరికొందరైతే నాటు వైద్యం చేసేవారి దగ్గర వారి మనస్సును తిప్పి ఈ రోగానికి నయం చేస్తాడేమోనని అక్కడికి వెళ్ళి ఆత్రాలు కట్టించుకోవడం, ఇక్కడికి వెళ్ళి ఈ తాళ్ళు కట్టించుకోవడం చేస్తున్నాడు, కానీ దేవుని వైపు వారి హృదయాలను మలుచుకోలేకపోతున్నారు, త్రిప్పుకోలేకపోతున్నారు. చూడండి, అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 27వ వాక్యం. చూచి విని తిరిగి వారు నా వైపు తిరగట్లేదు. దేవుని వైపు నీవు తిరిగితే నీకు స్వస్థత కలుగుతుంది. నీకే సమస్య వచ్చినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీకు విడుదల సంభవిస్తుంది. ఒక యవనస్తురాలను ఒకరోజు ఒక ఊరి సభలో, మీటింగ్ లో నా దగ్గరికి తీసుకొచ్చారు. ఆమె చేతికి ఇక్కడ దాకా ఉన్నాయండి. ఏంటయ్యా వాళ్ళ నాన్న ఏంటయ్యా అంటే ఆయన అంటాడు, అయ్యగారు తిరగని ఊర్లు లేవు, తిరగని భూత వైద్యులు, తిరగని హాస్పిటల్ లేవు, కొన్ని లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాం, కానీ మా అమ్మాయి స్వస్థపరచబడట్లేదు అని అంటే, ఆ తీసుకొచ్చిన అమ్మాయిని దేవుని ప్రజలు, ఆ వచ్చిన విశ్వాసులందరి మధ్యలో నిలబెట్టి ప్రార్థన చేశారు. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఆమెలో నుండి ఒక స్వరం వినబడుతుంది. అడంటాడు, నేను వచ్చి 20 సంవత్సరాలైంది, నీవు మాత్రం ఇప్పుడే వచ్చావు, కొంచెం టైం ఉంది. నేను వచ్చి 20 సంవత్సరాలు అయింది, నీకంటే సీనియర్ని నేను. ఆశ గారు నువ్వు ఆగక్కడ అంటున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు. అప్పుడు అందరూ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆ అమ్మాయి కింద పడిపోయిన తర్వాత ఆ అమ్మాయిని మళ్ళా నీళ్లు చల్లని లేపారు. వీళ్ళరా గమనించండి, ఆ అమ్మాయి పడిపోయిన స్థలం అంతా చెమటగా మారిపోయింది. తడిగా మారిపోయింది. ఆమె శరీరం అంతా చెమటగా మారిపోయి ఆమె అంటది, ఇప్పుడు నేను బాగున్నాను. నీ పేరేంటమ్మా అంటే నా పేరు. మరలా వారం తర్వాత వాళ్ళు ఫోన్ చేసి ఇదే మాట అన్నారు, మా అమ్మాయి ఇప్పుడు టయానికి తింటుంది, మంచిదే. ఇప్పుడు నీకు కలిగిన రోగమును బట్టి భూత వైద్యుడి దగ్గరికి పోతుంది. నీకున్న సమస్య ఇంత. వాడు కొంత క్రియేట్ చేసి వాడు వదిలిస్తున్నానని చెప్పి ఈ కొంతను వాడు ఎంత చేస్తాడు? ఎంత. అదేమైంది? రెట్టింపైంది.
ఈ మాట నేను ఎందుకు అన్నానంటే ఆమెలో ఉన్న దురాత్మ చెప్తుంది ఆ మాట. ఈ అమ్మాయి వచ్చినప్పుడు ఇంతేనండి, ఈ అమ్మాయి చేతి నిండా ఉన్నాయి చూడు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళారు కదా వీళ్ళు, వెళ్ళిన చోటల్లా కొంచెం కొందెచ్చుకుంది. వాళ్ళ దగ్గరికి వెళితే విడుదల కలుగుతుందేమోనని మనం అనుకుంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే మన సమస్య ఎక్కువ అవుతుందన్న విషయం మనకు అర్థం. అది అర్థమయ్యే లోపు మనము ఈ లోకాన్ని విడవటమో పూర్తిగా మంచాన్ని అతుక్కోవడమో చేస్తాం. మా ఊరికి దగ్గరలో ఓ ఊరు, అక్కడ ఒక ఆయన వచ్చాడు. ఏ వేషం వేశాడో తెలుసా? చివరికి పాస్టర్ వేషం వేశాడు. పాస్టర్ వేషం వేశాడు. చెప్పకూడదు ఇవన్నీ. పాస్టర్ వేషం వేసి నేను పాస్టర్ అని ఒక ఇంట్లో దొరబడ్డాను. ఏ ఇంట్లో దొరబడాలో ఆ ఇంట్లోనే దొరబడి పిల్లరా ప్రార్థన చేస్తానని చెప్పి వాళ్ళ మీద ఏదో ఆయిల్ ఉంటుందంట, ఆ ఆయిల్తో ఇట్టగన్నాడు. రెండు అదే అవి చేసేసి ఆడ పెట్టేసి పోయాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, తెల్లారేసరికి ఆ ఇంట్లో ముగ్గురు చచ్చిపోయారు. నిజం, పులిపీఠం మీద ఉండి చెప్తున్నా, నిజం. ముగ్గురు ఎవరొచ్చారు అని ఆరా తీస్తే వాడు పాస్టర్ కాదు, వాడు పెద్ద మాంత్రికుడు. నాకెలా తెలిసిందంటారా? కొన్ని రోజులు మా వదినికి బాగాలేదు, మా వదినికి చేతబడి చేశాడు. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తుంటే నేను కొన్ని వారాలు ప్రకటించి ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసాలు ఉండి ప్రార్థిస్తున్నాను. అప్పుడు ప్రార్థనలో నాకు అవి కనపడ్డాయి. చెప్పకూడదని చెప్పట్లే, వాటి పేర్లు మీకు అర్థమవుతాయని చెప్పట్లే. కనబడేసరికి నేను ఇప్పుడు నాకంటే సీనియర్లు ఉంటారు కదా, మా పెద్ద పాస్టర్లు, మా తెలిసిన వాళ్ళని ఫోన్ చేసి మాట్లాడితే నిజమే చేశారు, కొన్ని రోజులు గడియలు పెట్టావు కదా, దాని ప్రకారం ప్రార్థన చేయండి అని చెప్పారు. ప్రార్థన చేసిన తర్వాత తేలిన ఫలితం మరలా పాస్టర్ తెలిసిన నా పైన నాయకులు ఆత్మీయ గురువులు ఫోన్ చేసి ఆమెలో ఉన్న దురాత్మకు వెళ్ళిపోయింది, ఎవరైతే చేశారో వాళ్ళ ఇంట్లోని వివాదము లేచింది, దేవుడు మేలు చేశాడు, నీకు ఒక విషయం చెప్తా విను అని ఈ స్టోరీ అంతా చెప్పాడు నాకు. ఆ ఊరు ఆయన ఇట్లా జరిగింది. ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి ఆ సందర్భం వెలుగులోకి వచ్చింది కనుక చెప్తా, ఇది నగ్న సత్యం. ఇది వాడిని వెతికారు, వాడిని తీసుకెళ్లి లోపల వేశారు. ఇంకో ముచ్చడు చెప్పంటారా? ఒక ఇంటి కోడలు అత్తని, మామని, కొడుకుని, ముగ్గురిని లేదు నరికేసింది. ఆ ఇల్లు అంతా రక్తంతో పారింది. ఆ ఊరు పోతే అందరూ చెప్తారు, అయిపోయిన తర్వాత ఊరి పేరు కూడా డిస్ప్లేలో చెప్తారు. కాబట్టి వాక్యం నీ కలిగిన రోగం చిన్నదే, కానీ నువ్వు కలగజేసుకునేవి మాత్రం చాలా పెద్దవి. మన హృదయం దేవుని వైపు తిరిగితే నీ ఇంట ఏ చీకటి ఆశించదు. నీ హృదయం దేవుని వైపు త్రిప్పగలిగితే నీకు కలిగిన చీకటి చిక్కులన్నిటిలో నుండి నా ప్రభు నిన్ను విడిపిస్తాడు. చూస్తారా? రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం. యెరోబాము అనే రాజుకి కుమారుడు ఉన్నాడు. తన కుమారుణ్ణి భయంకరమైన పరిస్థితి, చనిపోయే పరిస్థితి పట్టింది అతను. ఒక రోజు రాజు తన దగ్గర పనివారైన వారిని పిలిచి ఎక్రోను దేవత దగ్గరికి, తనకు కావలసిన వాళ్ళు ఆమెను మొక్కుతుంటే చెప్తాడు, నా కుమారుణ్ణి కూడా జ్ఞాపకం చేసుకోండి అని తన దగ్గర ఉన్న వారిని ఎక్రోను దేవతను పూజించుటకు పంపించాడు. ఆ పంపిస్తున్న ఆ తరుణంలో, ఇతడు రాజు కదా, రాజరికాన్ని పొందినవాడు కదా, ఆ పంపిస్తున్న తరుణంలో వీళ్ళు వెళుతూ ఉన్నప్పుడు మధ్యలో ఎలీషా ఎదుర్కొన్నాడు. ఏలియా ఎదుర్కొని, బాబు అడిగినైనా అంటే వాళ్ళు అంటారు, అయ్యా
మా రాజుగారు ఎక్రోను దేవత దగ్గరికి, దేవుడి దగ్గరికి వెళ్ళరమ్మన్నాడు. వాళ్ళ అబ్బాయి చనిపోయే స్థితిలో ఉన్నాడంటే వెళ్ళరమ్మన్నాడు అని అన్నప్పుడు ఏలియా ఒక మాట అంటే, మరి ఎక్కువ రోజులు వాడు బతకడని నేను చెప్పానని మీ రాజు చెప్పు. అక్కడ అదే ఉంటది, చదువుకోండి ఇంటికి. మరి ఎక్కువ రోజు అతడు బ్రతకడని నేను చెప్పానని మరి చెప్పుకో. వీళ్ళొచ్చి, రాజా మేము అక్కడికి వెళ్తూ ఉంటే దారిలో ఎవరో పెద్ద ఆయన నేను చెప్పానని చెప్పుకోనని నీ కుమారుడు ఎక్కువ రోజులు బ్రతకడని చెప్పాడు. ఇప్పుడు యెరోబోయాముకు తట్టింది, కరెంట్ షాక్ వచ్చింది. అరే అతని మీద దుప్పటుందా? ఉంది రాజా. ఒరే మరి ఎవడో కాదు, అతడు ప్రవక్త అయిన ఏలియా. చిక్కాల్సిన చేతికే చెప్పాం మనం అని చెప్తాం. చదవండి ఇప్పుడు. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం. తరువాత 3వ వచనం. నీవు లేచి ఎదుర్కొని పోయి ఇట్లా నేను ఇశ్రాయేలుల వారిలో లేడనుకొని ఎక్రోను దేవతను పూజించుటకు వెళుతున్నాడా? 10 గోత్రాలను పరిపాలన చేస్తున్న రాజై ఉండి దేవుడి తనతో అన్నాడు, దావీదు కంటే ఎక్కువ నేను నిన్ను స్థిరపరుస్తానని చెప్పినా మాట వినకుండా ఒక చిన్న సమస్య కోసం దేవునికి విరుద్ధంగా ఇశ్రాయేలులలో దేవుడు లేడని నువ్వు అనుకుంటున్నావా అనుకొని ఎక్రోను దేవుని పూజించడానికి పంపిస్తే దేవుడు అంటాడు, ఏలియా నువ్వు ఆ దూతను ఎదుర్కొని నేను చెప్పానని చెప్పు. ఏలియా అక్కడికి పోయి అంటాడు ఆ దూతలతో, ఆ పనోళ్ళతో అంటాడు, నేను చెప్పానని చెప్పుకో. ఈరోజు విశ్వాసులైన మనము కూడా మన దేవుడు స్వస్థపరిచేవాడని తెలిసి కూడా దేవుడు లేడని డాక్టర్ల కాళ్ళ సైతం పట్టిన భక్తులు, ఎంత పెద్ద రోగికైనా దేవుని మందిరంలో స్వస్థత ఎక్కడ కాదు, అమెరికా తీసుకుపోయిన స్వస్థత. చెప్తున్నాడు, మీరు నా వైపు తిరిగితే నేను మీ పాపములు క్షమిస్తాను, మీకు కలిగిన రోగాన్ని బాగుతాను. పిల్లగా అదే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనములో నయమాను కనబడతాడు. ఈ నయమాను కూడా చేసిన పని ఏంటి? ఎలీషా దగ్గరకు వచ్చి ఒక చిన్న పాప ద్వారా సువార్త తెలుసుకొని దైవజనుడైన ఎలీషా ఇంటి ముందుకు వచ్చి వార్త పంపిస్తాడు. నేను వచ్చానని మీ సేవకునికి చెప్పుకో అని అంటే, ఎందు నిమిత్తం వచ్చావని అడగమంటాడు ఎలీషా. ఇట్లా కుష్టి రోగం కలిగి వచ్చాడు అని చెప్పంటే ఎలీషా అంటాడు, దారిని పోతూ ఉన్నప్పుడు యోర్దాను నది కనబడుతుంది, ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునగమంటే వీడంటాడు, అతడు మహారౌద్రము గలవాడై కోపపడి అని ఉంటుంది అక్కడ. మా దేశంలో నదులు లేవా, సరస్సులు లేవా, చెరువులు లేవా, స్వస్థపడటానికి ఎంత దూరం నేను రావాలా, నేనేంటి, నా స్థితి ఏంటి అని సవాలు విసిరాడండి. తిరిగి వెళ్ళిపోతున్న తరుణములో ఆ బండి నడుపుతాడే, ఆ బాటసారి ఆ బండి నడుపుతాడే డ్రైవర్, అతను అంటాడు, రాజా ఆయన ఏదో పెద్ద పని చెప్పలేదు కదా, ఆయన బంగారం తెమ్మంటే తెచ్చేవాడివే కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళి మునిగితే ఏమాయే, నువ్వున్నావు నేనున్నా, నేను ఎవరికైనా చెప్తే కదా తెలిసేది, నేను ఎవరికి చెప్పను, మనోళ్ళు ఎవరు లేరు, పోయి మునగొచ్చు కదా అంటాడు. అంతేనారా? అంతే.
పోయి మునుగుపో. రే తేడా జరిగిందనుకో నిన్ను ఎలీషాని ఇద్దరిని చంపేస్తా. పోయి మునుగుపోయా మహానుభావ ముందు. వెళ్ళి మునుగుతాడు. ఒకటోసారి అరే ఏమైనా ఉందా? ఏం లేదు కదా. ఇంకా 6 సార్లు ఉన్నాయి. మళ్ళీ మునుగమంటాడు. 7వసారికి చిన్న పిల్లల శరీరం వల్ల తన శరీరం మార్చబడుతుంది. పిల్లరా, ఆ తదుపరి జరిగిన పరిణామాలన్నీ మనకి తెలుసు. వాక్యం సెలవిస్తుంది, నీ మనసు దేవుని వైపు తిప్పితే నీ స్వస్థపరచబడతావు. 3వ మాట ఒక్క మాట చదివించి నేను ముగించేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వాక్యం. 12 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తురాలైన ఒక స్త్రీ కనబడుతుంది. ఈమె ఎన్నో డబ్బులు వ్యయం చేసుకుంది. ప్రియులలో దేవుని దగ్గరకు వచ్చి తన పాపం క్షమింపబడాలని చూడండి. అందుకు ఆయన కుమారి అసలు నీ విశ్వాసం ఎంత గొప్పది. 25వ వచనం నుండి ఈమె చరిత్ర స్టార్ట్ అవుతుంది. 27వ వచనం ఒకసారి చదవండి. విని నేను ఆయన వస్త్రము మాత్రము పట్టుకున్నా బాగుపడతానేమో. ఎంత విశ్వాసం అండి. ఆయన వెనుక తిరుగుతున్న వారికి అంత నమ్మకం లేదు, కానీ ఈమె నేను ఆయన వస్త్రం వెళ్ళి పట్టుకున్నా నేను బాగుపడతానేమో అని అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళి తన గూడంతా చెప్పుకుంటుంది. మీరు చదివితే అదే 34వ వచనం. నీ విశ్వాసం ఎంత గొప్పది. ఆయన వస్త్రపు చెక్కు ముడితే నేను బాగుపడతానేమోనని నమ్మింది. కొందరిని చూస్తే ప్రభువును నమ్మినట్టే కనబడతారు, కానీ వారి జీవితంలో లోకం ఉంటుంది. వారి హృదయంలో లోకపు ఆలోచనలు ఉంటాయి. యేసు పేతురుతో అంటాడు, పేతురు సాతాను నిన్ను గోధుమల వలె ఏం చేస్తాడు? జల్లడింపబోవుటకు సిద్ధముగా ఉన్నాడు. కనుక నీవు నమ్మిక తెచ్చుకో, నా యందు నమ్మిక ఉంచు, నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను. నమ్మిక తప్పిపోతే సమస్తాన్ని కోల్పోతాం. నమ్మిక చొప్పున సమస్తాన్ని కలుగుతుంది. ఒక అధికారి నమ్మాడు, ప్రభువా మీరు ఇంటికి వచ్చి కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని స్వస్థపరచకపోయినా పర్లేదు, నీవిక్కడే ఉండి ప్రార్థన చేస్తే నా బిడ్డ స్వస్థపరచబడతాడు. మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. ఈనాడు మరి నీ విషయం ఏంటి? నీ విషయం ఏంటి? నా విషయం ఏంటి? పాస్టర్ గారు వచ్చి చేతులు పెడితేనే స్వస్థత కాదు. నువ్వు ఒక విశ్వాసం కలిగి ఉండాలి. అంటాడు, అమ్మా నీ విశ్వాసము ఎంత గొప్పది. మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది. యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం 8వ వాక్యం. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 58:8. చాలు. స్వస్థత నీకు శీఘ్రముగా లభించాలి అంటే ఉపవసించి ప్రార్థన చేయాలి. ఉపవాసం అని చెప్పి 1 డజన్ ఇడ్లీ 16 పాలు తాగడం కాదు. ఉపవాసం అని చెప్పి అమ్మ చేత బూస్ట్ హార్లిక్స్ చేయించుకొని
తాగటం కాదు. ఇప్పుడు కొత్త ప్యాషన్ వచ్చింది, ఉపవాసం అని చెప్పి పరమాణం చేపించుకుని తాగేవాళ్ళు. ఉపవాసం లాగే చేయాలి. కింద చదివితే అంటాడు, నీకు ఏ కట్టడ విధించబడిందో ఆ ప్రకారంగానే చేయి, సొంత తెలివితేటలు ఉపయోగించమాక అంటాడు. ఉపవాసం ఉండేటప్పుడు మంచినీళ్ళు తాగి నువ్వు గంటున్నా 2 గంటలున్నా 1 రోజున్నా 2 రోజులున్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. చెప్పిన ప్రసంగం మొత్తం ఉపవాసం గురించి. ఎలా ఉపవాసం ఉండకూడదో ఆ విధముగా ఉండేవారికి కలిగే పరిణామాలు ఏమిటో ఆ రోజు ప్రసంగం చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన అస్సలు విలువలేదంట. మా ఆత్మీయ తండ్రి చెబుతున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అస్సలు కొంతమంది ఉపవాసాలు ఉండేటప్పుడు, నేను ఉపవాసం ఉన్నా మీరు మాత్రం తినండి అని రోజంతా పనిచేసి తిండి అంతా వండేసి లాస్ట్కి ఏమో తినకుండా, ఇప్పుడు సభలు జరుగుతాయి, సభలు జరిగేటప్పుడు పగలంతా పనిచేసి సాయంత్రానికి తినే టయానికి ఏమంటది, నేను ఉపవాసం ఉన్నా. అది ఉపవాసమా? అందరితో పాటు ముద్ద తినేయాలి. మరికొందరు ఉపవాసాలుండి బూతులు సరసోక్తులు మాట్లాడే మహానుభావులు లేకపోలేదు. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వాక్యం, ఆ ఒక్క మాట చదివి నిన్ను నీ జీవితంలో ఏ రోగము విడిచిపెట్టడము లేదు అంటే దానికి కారణం మరి ఎక్కువ పాపం చేస్తున్నావు. నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీలో ఉన్న ఆ రోగము నిన్ను విడిచి పారిపోతుంది. ఇది అండర్లైన్ చేసుకొని రాసుకోండి. ఇది మార్కు సువార్త 9:29లో అసలు ఉపవాసం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పాడు. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని. తర్వాత పై వచనం చదవండి, 28 చదవండి. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతున్నామని ఏకాంతంగా ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనా ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పారు. పౌలు ఒక చోట రాస్తాడు, సరస్వత్తులైనను ఏంటి పోకిరి మాటలైనను పరిశుద్ధులకు ఆ దినమున. ఏంటి ఆ రిఫరెన్స్ ఏంటి? రిఫరెన్స్ ఎంత? సరస్వత్తులైనను మేబీ కొరింథీయుల్లోనే అనుకుంటా. ఎలా ఉపవాసం ఉండకూడదో చెప్తాడు. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.